హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ఫుడ్ తిన్నారా? ఒకసారైనా. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ అనమాట. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అదేనండి పచ్చి పులుసు చేపల ఫ్రై కాంబినేషన్. చాలా సింపుల్గా చాలా స్పీడ్గా అయిపోతాయి రెండు కూడా. ఇంక ఇవాళ కట్టెల పొయ్యి మీద చేసుకున్న సూపర్ టేస్టీగా వచ్చాయి రెండు రెసిపీస్ కూడా. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక చూపిస్తున్న విధంగా చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని తాలింపు వేగాక చింతపండు పులుసు వేసుకోవడమే. అయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చూపిస్తున్న విధంగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఇంకా పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. మా ఆయన్ని చేప ముక్కలు కేజీ తెమ్మంటే 2 కేజీలు, 2 కేజీలు తెమ్మంటే 3 కేజీలు అట్లా చెప్పిన దానికన్నా ఎక్కువే తీసుకొస్తాడు, కానీ ఎప్పుడు తక్కువ తీసుకురాడండి. వాళ్ళు కేజీలు చేపలు తీసుకొచ్చారనేసి మనం మొత్తం వండేస్తామా ఏంటి? ఇంకా నొక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ విధంగా నెక్స్ట్ డేకి రెసిపీస్ చేసుకుంటాం కదా, మీరు అంతేనా? అయితే ఫస్ట్ వచ్చేసి మసాలా మంచిగా పట్టియండి. చేప ముక్కలకి మసాలా పట్టించి ఇంకా కట్ల పెనం మీద వేసి కాల్చడమే అనమాట. కట్లు పొయ్యి మీద వేసాక సూపర్ టేస్టీగా ఉడికాయి అనమాట ముక్కలు కూడా. మా అవన్నీ చూస్తున్నారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంటే, వాడికి చాలా ఇష్టం అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.